ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం వాడివేడిగా సాగింది. పలు అంశాలపై సభ్యులు సభలో లేవనెత్తగా అధికారులు సరైన సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలారు. సభలో ముఖ్యంగా విద్యాశాఖ, వ్యవసాయ శాఖ, అటవీ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ పనితీరుపై సుదీర్ఘంగా చర్చ సాగింది. ఆయా శాఖల పరిధిలో జరిగిన పనులు, లోటుపాట్లపై సభ్యులు సమీక్షించారు. అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనేక సమస్యలపై ఎన్ని మార్లు సభా దృష్టికి తెచ్చినా పరిష్కారానికి నోచుకోవడం లేదని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకుని ఎకరైనా జిల్లా సంక్షేమం, అభివృద్ధిపై సమిష్టిగా ప్రత్యేక దృష్టి సారించాలంటూ హితవు పలికారు. జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అధ్యక్షతన జరిగిన చివరి సమావేశానికి ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, కోవలక్ష్మి, కలెక్టర్ రాజర్షిషా, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మొత్తం 42 ఎజెండా అంశాలపై చర్చ జరగాల్సి ఉండగా కేవలం 4-5 శాఖలపైనే సమీక్షించారు. ఇటీవల కొత్తగా ఎన్నికై ఎంపీ హోదాలో సమావేశానికి తొలిసారిగా హాజరైన ఎంపీ గోడెం నగేష్ను ప్రజాప్రతినిధులు, అధికారులు శాలువాలు, పూల బొకేలతో ఘనంగా సత్కరించారు. జిల్లా అభివృద్ధి లక్ష్యంగా పెండింగ్ పనులు పూర్తి కోసం తీర్మానం చేయగా సభ్యులు ఆమోదం తెలిపారు. నూతనంగా ఎన్నికైన తర్వాత మా తరఫున శుభాకాంక్షలు. ఆదిలాబాద్ పార్లమెంట్ అదేవిధంగా బూత్ శాసనసభ్యులు అట్లా